భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఇజ్రాయిల్ వాళ్ళు యుద్ధం ఇంచుమించు నాలుగు పక్కల నుంచి చేస్తున్నారు. వాళ్ళు మెయిన్ శత్రువు ఇప్పుడు హమాస్ వాళ్ళు పాలస్తీన్లో ఉండి ఈ వీళ్ళ తాలూకు పౌరుల్ని 140 మందిని ఎంతమందో ఇంకా బందీల కింద ఉంచుకున్నారు, అంటే హాస్టేజెస్ కింద ఉంచుకున్నారు. ఉంచుకుని వాళ్ళని ఉంచుకున్న దాన్ని బట్టి వాళ్ళు నెగోషియేట్ చేద్దాం చూస్తారు, అంటే బేరసారాలు ఆడతారు వాళ్ళని అడ్డు పెట్టుకుని. దీనికి ఖతారు మధ్యవర్తిత్వం. సో ప్రపంచం అంతా చాలా విచిత్రంగా ఉంది. యునైటెడ్ నేషన్స్ కూడా ముందు హమాస్కి చెప్పాలి కదా, మీరు ముందు ఆ 140 మందిని వదిలండి, ఆ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధం ఆపమని మేము గట్టిగా చెప్పగలం అని అనొచ్చు కదా. లేదు, ఇజ్రాయెల్ మాత్రం ముందు ఆపే, యుద్ధం ఆపండి అని వీళ్ళు చెప్తారు. ఇది కరెక్ట్ కాదు. అమెరికా కాదు, ఎవడైనా సరే యునైటెడ్ నేషన్స్ అన్నీ కూడా వాళ్ళు వ్యవహరించే తీరు కరెక్ట్ కాదు. టెర్రరిస్టులని ఏమి చేయలేక చేతులు ముడుచుకుని మామూలు పౌరుల్ని, మామూలు ఇజ్రాయెల్ లాంటి దేశాలని ఈ వాళ్ళ మీద ప్రెషర్ తేవడం తప్పు. సరే, ఇదిలా ఉండగా ఇజ్రాయెల్లోనే ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్లోంచే పాలస్తీనియన్స్కి ఎయిడ్ తాలూకు సామాన్లు వెళ్తాయండి. అంటే ఫుడ్ సప్లైస్, బట్టలు, చలికి అవన్నీ కూడా ఇజ్రాయెల్లోంచే ట్రక్కుల ద్వారా వెళ్తున్నాయి. ఫుడ్, మెయిన్లీ ఫుడ్ అండ్ అదర్ టైప్స్. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఎలా చేస్తే అది తిని ఫుల్గా మళ్ళీ వీళ్ళతో యుద్ధం చేస్తారు. అందుచేత ప్రజలు ఏం చేశారు, మొత్తం రోడ్డు మీద వచ్చి ఆ ట్రక్స్ తాళాలు తీసేసుకుని మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అర్థమైపోయిందండి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి తిండి పెట్టి మేపుతున్నారు అన్నమాట. హమాస్ తీవ్రవాదులకి ముందు హమాస్కి వెళ్తుంది, తర్వాత పాలస్తీన్కి వెళ్తుంది. మామూలు ప్రజలకి తర్వాత ముందు ఈ టెర్రరిస్టులే తింటారు, ఆ మిగిలింది ప్రజలు పెడతారు. సో జాలి పెడితే మొత్తం ప్రమాదం అని చెప్పి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆపేశారు. ఈ ట్రక్స్, ఎయిడ్ ట్రక్స్ అన్ని ఆపేసి వెళ్ళని ఎక్కడ చేశారు. సో ఇది మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుంది. యుఎన్ కూడా గోలాడుతుంది. ముందు ఆ హోస్టేజెస్ని వెనక్కి ఇమ్మని ఎందుకు చెప్పట్లేకపోతున్నారో నాకు అర్థం కాదు. ప్రపంచం అంతా ఆ హోస్టేజెస్ని అడ్డుపెట్టుకుని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బేరా ఆడుతుంటే ఎలా సహిస్తున్నారు? దానికి మళ్ళీ అమెరికా వెళ్ళి ఖటార్తో మాట్లాడతట, మీరు ఇంతమంది రిలీజ్ చేస్తే మేము ఇంతమంది పాత ప్రజలు దొంగ టెర్రరిస్టులని రిలీజ్ చేస్తాం, అది బేరం. లేకపోతే ఇంత డబ్బు ఇస్తాం, అదో బేరం. అవునా? ఇది చాలా ఆశ్చర్యకరంగాను అసహ్యకరంగానూ ఉందండి ప్రపంచం యొక్క తీరు. టెర్రరిస్టులతోటి అది కాదు బిహేవియర్, కరెక్ట్ బిహేవియర్ ఇజ్రాయెల్ చేసిందే. అందుకే ఇజ్రాయెల్ వాడు పాపం ముందే చెప్పాడు, మమ్మల్ని క్రైస్తవులు బాగా హింస పెట్టారు. కొన్ని వేల ఏళ్ళ నుంచి క్రైస్తవులు జూస్ని అణగదొక్కారు బాగా. ఏ చిన్న గొడవ వచ్చినా ఊళ్ళో ఉన్న జూని పట్టుకురావడం, తనడం చేసేవారు. హిట్లర్ ఆఖరికి దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్ళాడు. యాంటీ జూ సెంటిమెంట్ మొత్తం 6 మిలియన్ జూస్ని చంపాడు, సిస్టమేటిక్గా చంపాడు. వాడు ఎలా చెప్పాడంటే చాలా సైంటిఫిక్గా చెప్పాడు. వాడు గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి వాళ్ళ శవాన్ని వాడే పాతుకునేలాగా, అంటే ముందే తవ్విస్తాడు వాళ్ళ చేత గోతులు తవ్వించి దాంట్లో ఒక బ్యాచ్ అయిపోగానే ముందు వచ్చిన బ్యాచ్ వాళ్ళు తీసుకెళ్ళి కప్పెట్టేస్తారు. తర్వాత వాళ్ళకి పనికొచ్చేమైనా ఉంటే ఎముకల నుంచి ఏదో కెమికల్ తీస్తారు. తర్వాత వాళ్ళ ఫ్యాట్ నుంచి సోపులు తయారు. ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకూడదు అన్నమాట. జూస్ అందరూ మనుషుల నుంచి కూడా వాడు సిస్టమేటిక్గా వాళ్ళు ఎన్కాష్ చేశారు.
వాళ్ళలో ఇప్పుడైతే ఆర్గాన్ ట్రాన్స్ఫర్ అది ఉంది, అప్పుడు ఆ టెక్నాలజీ లేదు. ఇప్పుడైతే కిడ్నీలు గట్రా బాగా అమ్ముకుని బోర్డు అమ్మచ్చు కునేవాడేమో హిట్లర్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్లు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు కింద అందరినీ ఒక హార్వెస్టింగ్ కోసం పెట్టిన మొక్కల్లాగా చూసేవాడేమో హిట్లర్. ఈ టెక్నాలజీ కానీ అప్పుడు ఉంటే సరే. అప్పుడు ఉన్న టెక్నాలజీలో వాడు మ్యాక్సిమం యూజ్ చేశాడు. సోపులు తయారు చేశాడు, బోన్స్తో ఏదో క్యాటిల్ ఫీడ్ ఏదో చేసి పెట్టాడు, తర్వాత చాలా చేసుకున్నాడు. తర్వాత వాళ్ళనే వాడుకుని ఒక బ్యాచ్ ముందు వెళ్తే వెనకాల బ్యాచ్ వచ్చిన బ్యాచ్ వాళ్ళకి అభ్యర్థం అలా చేశాడు. చాలా మహాక్రూరత్వంతో బిహేవ్ చేశాడు. అది క్రిస్టియన్స్ చేసిన ఘనకార్యం జ్యూస్ తోటి. ఇప్పుడేమో వాళ్ళేమో జ్యూస్ వెనకాల ఉన్నారు, కానీ అంతకుముందు చాలా అసహ్యంగా బిహేవ్ చేసేవారు. 2000 ఏళ్ళ నుంచి కూడా. అంటే క్రైస్తు కూడా జ్యూయే, అతను జ్యూ నుంచి క్రిస్టియానిటీ స్టార్ట్ చేశాడు. క్రైస్తుని క్రూసిఫై చేసింది జ్యూసే, అంటే సెలవు చేసింది. అందువల్ల జ్యూస్ అంటే అసహ్యం వాడు క్రిస్టియన్. అలాగే ముస్లిమ్స్ కూడా జ్యూస్ అంటే వాళ్ళకి అసహ్యం. జ్యూస్ లేకుండా చేస్తాను వాళ్ళు పట్టుపట్టు పంతం. ఇప్పుడు వాళ్ళు అదే అనేది, ప్రపంచంలో ఒక జూ కూడా ఉండడానికి లేదు. కానీ ఈ జ్యూస్ మాత్రం ఒకటి అంటున్నాడు, మాకు ఉన్న ఏకైక మిత్రుడు భారతదేశం మాత్రమే, హిందువులు మాత్రమే, వాళ్ళే మమ్మల్ని మనుషుల్లా చూశారు. అందుచేత మేము ఎప్పటికీ ఇండియాకి ఫ్రెండ్స్గానే ఉంటాము అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అది చేశారు కూడా. మనకి ప్రతిసారి అవసరమైనప్పుడు ఇజ్రాయిలే హెల్ప్ చేసింది. చేత మన బెస్ట్ ఫ్రెండ్ ఇజ్రాయిల్ అండి, తెలుసుకోండి. సో ఇది ఇజ్రాయేలీ పౌరులు, మా సామాన్య ప్రజలు రోడ్డెక్కి ఈ హమాస్కి పాలెస్టైన్కి వెళ్ళే ఎయిడ్ తాలూకు ట్రక్స్ని ఆపేశారు. ఫైనాన్షియల్ ఎయిడ్ ఆపడారు ఎవడు, ఎందుకంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లేదు. కానీ ఫుడ్ డబ్బులు తిన్నారు కదండి, ఫుడ్ లేకుండా బతకలేదు కదా నా కొడుకు. పూర్వకాలం వారులో కూడా అలాగే సీ గంట ఒక సిటీ చుట్టూ చుట్టేస్తాడు సైన్యం, లోపలికి పైకి ఎవరికి వెళ్ళడానికి రాడకూడదు. దాంతో ఎన్నాడు ఉంటారు, వాళ్ళు ఉన్న ఫుడ్ ఎన్నాడు ఉంటే అన్నాడు సరిపోతుందో అన్నాడే ఉండగలరు. అంటే ఆ సిటీలో వాళ్ళు దాచుకున్న ధాన్యాలు అన్నీ ఎన్నాడు ఉంటాయో అన్నాడే బతకగలరు. అది అయిపోగానే వాళ్ళు సరెండర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది పరిస్థితి అండి. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ కూడా అలాగే ఉంది. ఆటోమేటిక్గా ఈ సీ చేస్తే మొత్తాన్ని మూసేస్తే, వాళ్ళకి వెళ్ళవలసిన ఎయిడ్ ఆపేస్తే, యుద్ధం లేకుండానే వాళ్ళు కాళ్ళబేరంగా వచ్చేస్తారు. వాళ్ళు 140 మందిని అప్పచెప్పేసి హమాస్ తీవ్రవాదులను కూడా అప్పచెప్పేస్తే వారు స్టాప్ చేస్తారు. ఇజ్రాయెల్ వాళ్ళు మాట మీద ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ సోల్జర్స్ వాళ్ళు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.